వాళ్ళు మరి ఇప్పుడు కూడా చాలామంది భక్తులే అంటారు వాళ్ళు ఏంటంటే పూజారి అలాంటి పూజారి కుటుంబంలో నుండి దేవుడు నన్ను మరి ఈ రీతిగా ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి నేను ఎంతగానో మరి రుణపడి ఉన్నాను. మరి ముఖ్యంగా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే అలాగనే మన ఈ యొక్క స్వార్థ మరి కార్యక్రమంలో దండయాత్ర కార్యక్రమంలో దైవజనులతో పాటు సహకరించినప్పుడు దేవుని మాటలు వింటూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క మాటలు మనసులో ఉంచుకొని ముందుకు కొనసాగించబడేవాడిని. మరి ఒకవేళ మీరు అనుకోవచ్చు, మిగతా వాళ్ళకి కొంతమంది తెలుసు, అందరికీ నా చదువు 5వ తరగతి, ఇంగ్లీష్ రాదు. మీరు మాట్లాడుతుంటే ఆ భావాలు నాకు అర్థం కావు. కానీ దేవుని కృప చేత ఆ రీతిగా దేవుడు నన్ను దేవుని యొక్క దైవ సేవకులతో నన్ను వాడుకున్నాడు. తర్వాత మరి బాప్తిసం తీసుకోండి అని ఎంతోమంది అనేవారు. వివాహం అవ్వలేదు. తర్వాత ఆ వివాహ కార్యక్రమంలో ఏ రీతిగా జరుగుతుందో అని కాలయాపన చేసుకుంటూ వచ్చారు. 1973 జూన్ నెల 12వ తారీఖున మాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వెంటనే బాప్తిసం తీసుకోవాలి అంటే మరి పాస్టర్ గారు ఆశ్రమ సంఘములో ఆ కుటుంబాల్లో అక్కడ పెరిగారు. మరి ఇక్కడికి వచ్చాక మన అనుభవంలో దేవుని యొక్క మరి కార్యక్రమాలు నడిపించబడాలి కదా, కొంత సమయం అలాగా ముందుకు కొనసాగించబడింది. 1974వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున మరి మేమిద్దరం కలిసి ఒకే తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకుంటానికి మేము ఉడంబడిగా చేసుకున్నాం. ఆ బాప్తిసం తీసుకున్నది కూడా ఈ చెరువులో నీళ్ళు లేవు. ఆ చెరువు గట్ట వెనక పెద్ద గుణాలు ఉండేవి. మరి ఇక్కడ పెద్దోళ్ళు ఎవరు లేవు, వాళ్ళకి తెలియదు. దాన్ని ఏమన్నాడంటే మాది కూడా తొర్రి అన్నారు. ఆ గుండంలో మేము బాప్తిసం తీసుకుంటానికి హైదరాబాద్ నుంచి ఆలయన్ ఇజ్రాయేల్ గారు వచ్చారు. వారి ద్వారాగా మేము బాప్తిసం తీసుకున్నాం. 1974వ సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖున. ఎందుకు ప్రత్యేకంగా ఈ రోజున మరి మళ్ళీ ప్రత్యేకంగా ఒకవేళ ప్రభుని స్తుతించాలి అని ఎందుకు ఏర్పాటు చేసాము అంటే, మొన్ననే మరి ఫిబ్రవరి నెలలో 28వ తారీఖున నా పుట్టినరోజు కార్యక్రమం పిల్లలందరూ చేసుకున్నారు. చాలా గ్రాండ్గా చేశారు. అది శారీరకంగా పుట్టిన కార్యక్రమం, కానీ ఆత్మీయంగా ప్రభువులో బాప్తిసం తీసుకొని మేము ఇరువురం కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగడానికి గొప్ప ఏర్పాటు చేశాడు. కనుక అసలు ఈ రోజున మనం ప్రార్థన పెట్టుకోకుండా, ఈ రోజున ప్రభువుని స్తుతించకుండా ఆ రోజున అంత గ్రాండ్గా చేయడం అంత మంచిది కాదేమో అని అప్పుడే నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ఈ 17వ తారీఖు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్నటి వరకు తిమోతికి కూడా చెప్పాలి. తర్వాత తిమోతికి చెప్పిన తర్వాత బెన్నీకి ఇంట్లో కూడా తెలియజేసిన తర్వాత నేను ఆదివారం నాడు ప్రకటన చేయడం జరిగింది. ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుతారా? మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. తోలుకొని రండి. చాలండి. అది మనం ఎన్నోసార్లు మనం విన్నాం. దైవజనుల చేత కూడా ఆ మాటలు మనం విన్నాం. కట్టబడిన గాడిద, ఇంటి బయట తలవాగిట కట్టి వేయబడి ఉన్న గాడిద 4వ వచనంలో రాయబడి ఉంది. మంచిదే. ఒక దైవజనుల సువార్త వాక్యాన్ని చెబుతూ వారు ప్రకటించినప్పుడు నేను విన్నా. మీరు కూడా ఇన్నే ఉంటారేమో బహుశా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాగనే రాత్రి కూడిక జరుగుతూ ఉంటే, అయ్యా మరి జల్ఫోరగూడ నుంచి మీరు రండి, మీకోసం ఒకవేళ తాడవ సెంటర్లో మీరు దిగుతారేమో, మీకోసం మా బాబుని పంపుతాను నేను అని అయ్యగారికి వర్తమానం పంపినప్పుడు
వారు అక్కడ దిగారు, పిల్లవాడిని ముందే పంపారు, కానీ ఆయన కలవలేదు. సారా ఇంటికి వచ్చేసారు. పాస్టర్ గారు ఇట్లా పిలిచిన కుటుంబంలో ఆ తల్లి అంటుంది, అయ్యయ్యో అన్నయ్య గారు మీరు వచ్చేసారా? అదే మీకోసం మా గాడిని పంపానే. అర్థమైందని చెప్పిన మాట, మీకోసం అమ్మా ఏ గాడిదది? అదేనండి మా గాడిదని పంపాను మీకోసం. మరి ఆ గాడిద ఎక్కడుందోనమ్మా, ఏ దుమ్ములో ఉందో, మరి ఎక్కడ ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలియదు, కానీ నేను వచ్చేసాను. ఆమె అంటుందంట, ఇదిగో ఈ గాడిద తిండిపోదు గాడిద. ఏ గాడిద? ఇంటికాడ ఉన్న గాడిద, తిండిపోదు గాడిద. ఇటు పక్కకు చూపించి, ఇదిగో ఈ గాడిద కంచర గాడిద. అమ్మాయి అంట కంచర గాడిద. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇక్కడ మనం చదువుకున్న మాటలో కట్టి వేయబడి ఉన్న గాడిద. ఒకనొకప్పుడు మట్టి విగ్రహాలతో కుటుంబంలో వాళ్ళు ఆరాధన చేసే సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఆ విగ్రహాలకి కట్టి వేయబడిన వాడిని నేను. ఆ కట్టి వేయబడి ఉన్న ఆ పరిస్థితిలో యేసు ప్రభు ఆ గాడిని విప్పి తోలుకు రండి అన్నప్పుడు నన్ను కూడా అలాగనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క పని కొరకు నన్ను ఏర్పాటు చేసుకొని కత్తి వేయబడి ఉన్న నన్ను విప్పి తోలుకు రావడానికి జరిగింది సంగతి. అప్పుడు సరిగా వస్త్రాలు లేవు, లుంగీ లేదు, చెప్తే మీరు నవ్వుతారు. అలాంటి పరిస్థితిలో ఉన్న మరి ఈ గాడిని తీసుకొచ్చిన తర్వాత ఆ గాడి మీద కొత్త బట్టలు దాని మీద వేశారట. ఆ గాడి మీద యేసు ప్రభు కూర్చున్నాక ఇప్పుడు ఆ గాడి ఎక్కడ నడతారా? కింద నడతారు. దారి పొడుగున కూడా ఏం పరిచారు? బట్టలు. ఈ గాడిని కూడా అలాంటిది. ఈ గాడిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నాం, నడిపించబడుతూ ఉన్నాం. సేవకు రావడానికి 1983లో దేవుని యొక్క పరిచయం కొరకు దేవుడు పిలిచాడు. అంతకు ముందు చాలా కష్టమైన పరిస్థితిలో బిడ్డలు 6 కూడా కూలి పని లేదు, చదువుకోవటం లేదు, ఎంత తాతలు సంపాదించిన ఆస్తి లేదు. ప్రభువు మీద ఆధారపడి ప్రభు కొరకు జీవించాడు. కష్టపడ్డాం, ఇద్దరం కూడా బిడ్డలను బ్రతికించారు, దేవుని యొక్క పనులను నడిపించారు. కానీ ప్రభు కృపను బట్టి ఆ రీతిని నడిపించబడుతూ ఉండగా నా గొప్ప కాదు, కానీ ప్రభువే సహాయం చేస్తూ చదువు విషయంలో కానివ్వండి, వారి భవిష్యత్తు విషయంలో కానివ్వండి, వివాహాల విషయంలో కానివ్వండి, వారి కుటుంబాలు నడిపింపు విషయంలో కానివ్వండి, ఆ దేవుడేమి మాకు సహాయం చేసి నడిపించాడు. అది మా గొప్పతనం కాదు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజున ఆ రోజున నేను నమ్ముకున్నప్పుడు, బాప్తిసం తీసుకోకుండా ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు యొక్క పనికి నేను వచ్చేటప్పటికి నేను కానీ, మా యొక్క కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, మా బంధువులు కానీ ప్రభువుని ఎదిగిన వాళ్ళు కాదు, ప్రభు బిడ్డలు కాదు. అసలు నేను వెళ్తా ఉంటే నన్ను ఎన్నో హింస పెట్టారు. ఈ రోజున మనందరూ ప్రభువుని ఎదిగిన వారిని. మరి మన బిడ్డలు ఇలా యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు మన బిడ్డలే. అలాంటి వారందరూ వస్తే అసలు అందరం చాలదు. నా ఆశది అప్పుడు వెళ్ళొద్దురా బాబు అంటే నేను వెళ్తాను ఊరికే నేను. ఇప్పుడు రండిరా బాబు అంటే నేను రాం. దేవుని యొక్క పరిచర్యలో మనం నడిపించబడాలి, ప్రభు కొరకు జీవించాలి. చాలా సాక్ష్యం ఉంది, కానీ అవన్నీ చెప్పడానికి సమయం కాదు. ఎందుకంటే సైకిల్ మీద మరి అయ్యగారికి ఏమైనా తెలుసో లేదు, కానీ ఇటు గుట్టలు పోలాలు అంటారు, ప్రాజెక్ట్ కడుతున్నారు. ఇక్కడి నుంచి సైకిల్ వేసుకొని ఆ సైకిల్ మీదనే అటు తిరిగిన గ్రామాలు ఇంజరం, గుంజవారం, గాలపోయి, మనుగోపుల, ఇటుకల కోట, సున్నాల గండి, ఇంకా చాలా గ్రామాలను కొన్ని మర్చిపోయాను. అవన్నీ తిరిగి సువార్తలో మరి దేవుని యొక్క పనిలో నడిపించబడ్డాం. సైకిల్ వేసుకొని ఇటు ద్వారకా తిరుమల దగ్గర కొమ్మల నుంచి అనేక సార్లు వెళ్ళి సువార్త చేసాం.
సైకిల్ వేసుకొని జీవి మిల్లి అవతల పాలచెర్ల అశ్వరపేట అవతల ఓ గ్రామం ఉంది, అక్కడ వరకు సైకిల్ వేసుకొని దేవుని స్వార్థలో నడిపించబడ్డాం. ఈ రోజున ఎంత పని చేసాం, కానీ ఎందుకు ప్రత్యేకంగా ఈ కూడిక ఏర్పాటు చేయాలి అంటే ప్రభు కొరకు సాక్ష్యం పొంది బాప్తిస్మం తీసుకున్న ఈ యొక్క డేట్ మనం మర్చిపోకుండా ప్రభుని స్తుతించాలని ఆశ కలిగి ప్రార్థించాలని నా యొక్క ఆశ, నా కోరిక. అదే ప్రకారంగా ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ప్రార్థన చేయండి. ఇప్పుడు అదే రీతిగా మరి ఇక్కడ క్రిస్టియన్ అసెంబ్లీ నడిపింపులోనే నాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది రకరకాలుగా మారిపోతున్నారు, కానీ నేను మారలా ఎక్కడికి కూడా. అదే బాడీలో ఉన్నాం మేము. కానీ మా పిల్లలు, ఆడపిల్లలు మరి ఏమన్నా వాళ్ళు వెళ్ళేది ఎల్ఈఎఫ్ఐ అంటారు, ఎల్ఈఎఫ్. ఆ యొక్క సంఘంలో బలంగా వాడబడుతున్నారు. రెండవ కుమార్తె ఇక్కడ సారపాట్లో ఉన్నారు. వాళ్ళు ఏప్రిల్ సాహసంలో బలంగా వాళ్ళు అక్కడ వాడబడుతూ ఉన్నారు. అలాగనే పెద్దమ్మాయి వాళ్ళు దేవుని పరిచయం చేస్తూ వాళ్ళు కూడా జిఎఫ్ఐ ఆ యొక్క సంస్థలో వాళ్ళు వాడబడుతూ సంఘాలను నడిపిస్తున్నారు. మరి పెద్ద అబ్బాయి ఉద్యోగం నుంచి ఎక్కడో ఉన్నాడు, కానీ మరి ఎక్కడున్న తిమోతి కానీ వారి కుటుంబం కానీ బెన్నీ వారి కుటుంబం కూడా అటు తూర్పేట ఇక్కడ ఈ పరిచయం చేయడానికి బిడ్డలో వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారు, నడిపించబడుతున్నారు. కానీ ఒక్క మనమే మీకు ఈ బిడ్డల కొరకు, ఈ పరిచర్య కొరకు మరి ఒకవేళ తర్వాత సంగతి అంటే ఎలా ఉంటుందో, కానీ నా జీవితం ఉన్నంత వరకు ఇంకా బిడ్డలు బలంగా దేవుని యొక్క పనిలో నడిపించబడాలని మా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించమని మరొకసారి మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించిన కాక. ఆమేన్. పరిశుద్ధులని వందనాలు. ఎత్తబడిన ఈ సాక్ష్యాన్ని మీరు దీవించండి. నీ నామానికి మహిమ కలిగించుకొని యేసు ప్రభు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.